బోయపాటి కూడా మాస్, బోయపాటి అంటేనే మాస్, మాస్ అంటే బోయపాటే, ఆ రేంజ్కి ఆయన మాస్ డైరెక్టర్గా పేరు ఉంది. సో ఈ బోయపాటి గారు మీతో ఈ సినిమాలో ఫైట్స్ ఇన్నిగా ఇలా ఉండాలి అని డిస్కస్ చేస్తారా, లేదంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారా? ఎలా? లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఏంటంటే, ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి అంటేనే ఒక యాక్షన్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఆయన ఒక యాక్షన్కి వెనక ముందు డైలాగ్ కానీ, ఒక ఫినిషింగ్ డైలాగ్ కానీ స్ట్రాంగ్ మాకు ఫైట్ ఎన్ని రోజులు చేస్తాం, అన్ని రోజులు ముందు ఫైట్ గురించి డిస్కషన్ చేస్తాం. అన్ని రోజులు బాగా హోంవర్క్ చేసి దీని ఎమోషన్ ఎక్కడెక్కడ దాన్ని పెంచాలి, ఎక్కడెక్కడ మనం దీని లింక్స్ ఎలా ఉండాలనేది బాగా కూర్చొని మాకు డైరెక్టర్ గారు చాలా లింక్ కుదిరింది అనమాట. ఎమోషనల్ కూర్చొని ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు అనేది మా మనసులో ఆయన చూడంగానే చెప్పబోయేటప్పుడు మాకు కనెక్ట్. అంటే కొన్ని చెప్పిన మా ఐడియాస్ కొన్ని తీసుకుంటారు, తీసుకుని ఆయన ఐడియాలు కొన్ని తీసుకుంటాం, అందరికీ షేరింగ్లో చేసే వర్క్ అనమాట. ఇది బాగా టూన్ అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్ మాస్ సినిమాలు అంటే మనకి వరల్డ్ సినిమా ఏదైనా తీసుకోవచ్చు మనం, వరల్డ్ సినిమా నుంచి కానీ ఇవన్నీ ఏ సినిమాలో కాపీ కొట్టే నేను పర్టికులర్గా ఈ టైప్ కాపీ అని కాదు, జనరల్గా ఇన్స్పిరేషన్ ఏదైనా ప్రతిదీ మనం స్ఫూర్తి తీసుకొని దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటుంది, కంపోజ్ చేయొచ్చు. కంప్లీట్ మన నెగిటివిటీ ఏంటంటే మన భారతదేశం సినిమా ఇది, మన లోపల ఉన్న ఒక శక్తి ఎమోషనల్ వస్తే ఆ చూపు ఎలా ఉంటుంది, ఆ మాట ఎలా ఉంటుంది, ఆ నడక ఎలా ఉంటుంది, ఆ ఫైట్ ఎలా ఉంటుంది అనేది ఒక అంతా మనకు భారతదేశం నెగిటివ్కి సంబంధించింది అనమాట ఇది బాగా మ్యాచ్. సో దీనికి ఎలాంటి రీసెర్చ్ చేశారు మీరు? అదే చెప్తాం కదా, కొంతమంది సాధుల ప్రకారంగా కానీ ఓంకార శబ్దం మనిషిలో నుంచి వస్తే దానికి ఎంత పవర్ ఉంటుంది, ఆ శివశక్తి మన 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 ఆరా ఎంతవరకు పనిచేస్తుంది, ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు ఈ ఏవులు ఎలా కనిపిస్తుంది, ఎలా ఐస్ కూడా కరిగి ఒక అలా సునామీ లాగా ఎలా. తర్వాత ఒక మనిషి ఆ ఓంకార శక్తి చేస్తున్నప్పుడు ఒక ఆరా ఎలా పెరుగుతుంది, ఎలాంటివన్నీ కూడా కొన్ని హోంవర్క్ చేసి మీకు టీజర్లో కూడా తాఫ్యాంగ్లు కొంచెం అలా కనిపిస్తుంది కూడా వచ్చిందనమాట చూడండి. ఓకే, కొంచెం అంటే దీని మీద కొంచెం సర్ప్రైజ్ డిజైన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెం మామూలు రెగ్యులర్ ఫైట్స్ కాదు, రాయలసీమలో బ్యాక్ డ్రాప్ ఫైట్లు అనుకోండి, తల నరగడాలు గిట్లా చేసామన్నమాట. ఇది అట్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ కంపోజింగ్ చేయాల్సి వచ్చింది, అందరూ హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి మొత్తం ఇందులో? 7 ఫైట్లు లాగా ఉన్నాయి. మీరు ఎన్ని చేశారు? మేము చేసాం. చిన్న ఒక ఫైట్ రైవో మార్క్స్ చేశాడు, మా డేట్లు కొంచెం వేరే అన్ని ఫైట్స్ మేము చేసాం. సో చూసారా మీరు మొత్తం మీరు కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని చూసుకున్నారు? డైరెక్టర్ గారితో హోమ్ థియేటర్ చూపించి ఆ ఎడిటింగ్ ఎలా చేయొచ్చు అన్ని మాట్లాడాలి చేసుకొని ఆ తర్వాత స్క్రీన్కి తర్వాత ఫైనల్కి వదిలేం. తిరిగి కాదు, ఆ తర్వాత జనం చేతుల్లో ఉంది, ఆ తర్వాత భగవంతుడి చేతుల్లో ఉంది, మన చేతుల్లో పని అయిపోయింది.